జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణేమో 18వ దశకం. జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తేః అంగస్య వ్యజనిసుతః సవేన నామా తద్దోష వ్యదితమతిః స రాజవర్యః త్వత్పాదే విహితమనావనం గతోభూత్ పాపోపీక్షితితలపాలనాయ వేనః పౌరాధ్యైరుపనిహితః కఠోరవీర్యః సర్వేభ్యో నిజబలమేవ సంప్రశంసన్ భూచక్రే తవ యజనాన్యయం న్యరౌత్సీత్ సంప్రాప్తే హితకథనాయ తాపసౌఘే మత్తోన్యో భువనపతిర్న కశ్చనేతి త్వన్నిందావచనపరో మునీశ్వరైస్థైః శాపాగ్నౌ సలభదసామనాయివేనః నాశాత్ఖలజనభీరుకైర్మునీంద్రైః తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే త్యక్తాఘే పరిమధ్యితాదధోరుదండాత్ దోర్దండే పరిమధ్యితే త్వమావిరాసీః విఖ్యాతః పృథ్రితి తాపసోపదిష్టైః సూతాద్యః పరిణుతభావి భూరివీర్యः వేనార్త్య కబలిత సంపదం దరిత్రీం ఆక్రాంతాం నిజధనుషా సమామకార్షీః భూయస్తాం నిజకులముఖ్యవత్సయుక్తైః దేవాద్యః సముచితచారుభాజనేషు అన్నాధీన్యభిలషితాని యాని తాని స్వచ్ఛందం సురభితనో మధుదుహస్త్వం ఆత్మానం యజితి ముఖైస్త్వయి త్రిధామన్ ఆరబ్ధే శతతమవాజిమేధయాగే స్పర్ధాలుష్యతముఖ ఏత్యనీచవేషో హృత్వాశ్వం తవ తనయాత్ పరాజితో భూత్ దేవేంద్రం ముహురితి వాజినం హరంతం వన్హౌతం మునివరమండలే జుహూషౌ రుంధానే కమలభవే క్రతోః సమాప్తౌ సాక్షాత్వం మధురిపుమైక్షితా స్వయం స్వం తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాం గంగాంతే విహితపదః కదాపి దేవా సత్రస్థం మునినివహాం హితాన్ని శంసన్ ఐక్షిష్టః సనకముఖాన్ మునీన్ పురస్తాత్ విజ్ఞానం సనకముఖోదితం దధానః స్వాత్మానం స్వయమఘమో వనాంతసేవి తత్తాదృక్ పృథువపురీశ సత్వరం మే రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్. ధ్రువుని వంశమందు అంగుడను మహారాజు జన్మించెను. అతడు చక్కగా రాజ్య పరిపాలనము చేసినందువలన గొప్ప కీర్తి పొందెను. ఆ అంగ మహారాజునకు వేణుడు అను పుత్రుడు కలిగెను. దుర్మార్గుడైన తన పుత్రుడు చేయుచున్న అక్రమములను చూసి సహించలేక బాధపడుచు అంగమహారాజు నీ చరణాల విందములను ధ్యానించుటకై అడవికి వెళ్ళిపోయెను. వేణుడు మిక్కిలి దుర్మార్గుడు అయినప్పటికీ మిక్కిలి బలమున్నవాడు అని పురప్రముఖులు అతనిని రాజ్య పరిపాలనము చేయుటకు సమ్మతించి రాజసింహాసనమున కూర్చోబెట్టిరి. అందువలన వేణుడు సర్వదా తన బలమును పొగుడుకొనుచు భూమండలమున ఎవ్వరు కూడా యజ్ఞయాగాదులు చేయరాదని శాసించెను. విచ్చలవిడిగా రాజ్యపాలన చేయుచున్న వేణునకు హితవు చెప్పుటకై మహర్షులందరూ కలిసి వచ్చిరి. కాని మూర్ఖుడైన వేణ మహారాజు నన్ను మించిన లోకాధిపతి ఎవ్వరైనా ఉన్నారా అని జగన్నాథుడవైన నిన్ను కూడా నిందింపసాగెను. నీ నిందను సహింపలేక మునీశ్వరులు కోపంతో శాపమీయగా ఆ శాపాగ్నికి వేణుడు శలభము వలె దగ్ధమయ్యెను. వేణుడు చనిపోయినందువలన రాజులేని ఆ దేశమున దుర్మార్గులు విచ్చలవిడిగా ప్రవర్తించుచుండగా మునులు మిగుల భీతిల్లసాగిరి. వేణుని మృత శరీరమును అతని తల్లి ప్రేమాతిశయము వలన రక్షింపబడసాగినది. అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊరువులను మదింపగా అతని పాపమంతయు నశించెను. పిమ్మట అతని బాహువును మదింపగా అందు నుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించితివి. పృథు మహారాజు అనే పేరుతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలన చేయసాగితివి. అందువలన ప్రజలు నిన్ను ఘనముగా కీర్తింపసాగరి. వేణుని దుర్మార్గములకు భయపడి సంపదలను తనలో దాచుకున్న భూమిని నీవు ధనస్సును ధరించి శాసించి సుసంపన్నము గావించితివి.
అప్పుడు భూమి ఆవుగా మారెను. దేవతలు మొదలైన వారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలుగా చేయగా, సముచితమైన పాత్రలందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూగోవు నుండి పితికితివి. త్రివిక్రమార్కుడగు శ్రీ మహావిష్ణు పృథువు రూపమునున్న నువ్వు నీ యజ్ఞములను చేయుచు నీ స్వరూపమనే ఆరాధించుచుంటివి. ఈ విధముగా అశ్వమేధ యాగములు 100 చేయుటకు తలపెట్టితివి. నువ్వు 100 అశ్వమేధ యాగములు చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచవేషమున వచ్చి యాగాశ్వమును దొంగలించెను. అప్పుడు నీ పుత్రుడైన దేవేంద్రుని జయించి అశ్వమును తీసుకువచ్చెను. పృథు మహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞము యొక్క అశ్వమును తీసుకొని రాగా దేవేంద్రుడు మరలా ఆ యజ్ఞాశ్వమును దొంగిలించుటకు ప్రయత్నించెను. అప్పుడు ఆ యజ్ఞమును ఋత్విక్కులుగా ఉన్న భృగు మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతి ఒనర్చుటకు ప్రయత్నించిరి. ఆ సమయమున బ్రహ్మదేవుడు స్వయముగా వచ్చి ఋత్విక్కులను వారించి యజ్ఞము పూర్తి చేయించెను. మధుసూదన, అంతటా ఆ మహారాజునకు నీవు దర్శనము ఒసగితివి. పృథు మహారాజు నీ ద్వారా అనన్య భక్తి అను వరము మాత్రము తీసుకొని గంగా తీరమున నివసించుచూ ఉండెను. ఒకానొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమును పాల్గొనుచు మునులు నీ ప్రవృత్తి నివృత్తి రూపములైన హితవచనములు ఉపదేశించితివి. అచట సనకాది మునులను చూచితివి. దేవ, పృథు మహారాజు రూపమునున్న నీవు సనకాది మునులు ఉపదేశించిన బ్రహ్మజ్ఞానమును చక్కగా స్వీకరించితివి. పిమ్మట నీవు పుత్రులకు రాజ్యము అప్పగించి వనములకు ఏగి తపశ్చర్యలో నిమగ్నమై ఉంటివి. పిదప నీ సస్వరూపమును పొందితివి. అట్టి పవనపురాధీశ, నా రోగములను దయతో రూపుమాపుము స్వామి. పృథు చరిత్రము అను 18వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే.